దేశంలోనే ఉత్తమ పంచాయతీల జాబితాలో రాష్ట్రానికి చెందిన ఓ చిన్న మత్స్యకార గ్రామం వెలిసింది. పల్లెటూరే కదా అని తీసిపారేయొద్దు. అక్కడ కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కనిపిస్తాయి. అసలు ఆ గ్రామం ప్రత్యేకత ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డును ఆ పల్లె ఎలా దక్కించుకుందో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల గ్రామం ఇది. పచ్చని చెట్లు, అద్దం లాంటి రోడ్లు, సకల సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ భవనాలు ఈ ఊరిని దేశంలోనే ఉత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన పంచాయతీల జాబితాలో నిలిపాయి. ఇటీవల రాష్ట్రానికి చెందిన 5 పంచాయతీలకు కేంద్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డులు అందించింది. అందులో గుండమాల పంచాయతీ మౌలిక సదుపాయాల విభాగంలో 3వ ర్యాంకు సాధించింది. మత్స్యకార గ్రామమైన ఆధునిక సౌకర్యాలతో కూడిన తుపాను షెల్టర్, పాఠశాల భవనాలు, చెత్తశుద్ధి కేంద్రం, సచివాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటింటికి కుళాయి నీరు, అద్దం లాంటి రోడ్లు ఇలా అన్ని సౌకర్యాలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఢిల్లీ నుంచి టీం వచ్చి విజిట్ చేశారండి. ఇక్కడ మాకు ఫిషరీ రిలేటెడ్గా డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ని విజిట్ చేశారు. మన సాలిడ్ వేస్ట్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, శానిటరీ వర్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఇల్లు తిరిగి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ప్రతి ఒక్క విషయం పైన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వాళ్ళ హెడ్ వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత మన గురించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి ఢిల్లీలో. సో దాన్ని బట్టి ఈరోజు మన యొక్క గుండమాల గ్రామ పంచాయతీ అనేది ఒక నేషనల్ పంచాయతీగా సెలెక్ట్ అయ్యి ఒక అవార్డుని గ్రహించడం అనేది జరిగిందండి. మనకి జీపీడీపీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి 9 థీమ్స్ ఉంటాయి అన్నమాట. అందులో మనకి థీమ్ 5 సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన థీమ్లో మన గ్రామ పంచాయతీ 92.5 స్కోర్తో సెలెక్ట్ అయింది. ఫిబ్రవరి 1st వీక్లో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు డ్రోన్స్తో వచ్చి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, మన సైక్లోన్ షెల్టర్ అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, జీపీ బిల్డింగ్ అయితేనేమి, ఎస్డబ్ల్యూపీసీ షెడ్ అయితేనేమి, ఆర్బీకే హెల్త్ క్లినిక్, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు కూడా ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకార గ్రామంలో సకల సౌకర్యాలు సమకూరాయి. మత్స్యశాఖ నుంచి పలు పథకాలను సమగ్రంగా అమలు చేశారు. ప్రభుత్వంతో పాటు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తమ గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు దక్కిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరు శుభ్రంగా ఉండే దాని మీద ఈ మౌలిక సదుపాయాల్లో అన్ని భాగాల్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ అన్నిట్లో కూడా మాకు ఈ గ్రామానికి అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావటం మా గ్రామానికే కాదు, మా పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అవార్డుకు మెయిన్ కారణం మా పంచాయతీ స్టాఫ్. అందులో మా సెక్రటరీ గారు చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. మాకు ఈ పంచాయతీలు ఎవరైనా అందరమే, ఏ పార్టీ అయినా కానీ కలిసిమెలిసి అందరం ఒకే తాటి మీద పనిచేస్తాం. దానివల్ల మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తీర ప్రాంతంతో పాటు బకింగ్హామ్ కెనాల్, మడ అడవులు గుండమాలకు ప్రత్యేక శోభకులను అద్దుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.